మాలద్ భద్రు బంధం కొమ్ము తండ మాది పొల్లంపల్లి తండ గ్రామం కురి మండలం మహబాద్ జిల్లా. ఈ విత్తనం నేను గుంటూరు నుంచి తెచ్చిన. మా వాళ్ళు నీరుడు ముందు డేట్ తెస్తే అది ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈ సంవత్సరం నేను వేసుకున్నా. కొంచెం మంచిగానే వచ్చింది, మంచి బాగానే ఉంది. కాపు గీపు మంచిగానే ఉంది. నల్లి కూడా రాలేదు. కొంచెం మంచి జాగ్రత్త చూసుకున్నానట్టు నల్లికి మొలక శాతం మంచిగానే ఉందండి. విత్తనం అయితే వేసంగానే మంచిగానే మలిచింది, బాగానే వచ్చింది. ఏరు కూడా మంచిగానే ఉంది. వర్షాన్ని కూడా తట్టుకున్నది, మంచిగానే తట్టుకున్నది. వేరే రకాలతోటి ఈ శక్తి తేజ అంటే దగ్గర కాపు మంచిగా వస్తుంది. పాత పూత అయితే విపరీతంగా వస్తుంది. డ్రాప్ కావటం లేదు, మంచిగా అదే పిండి అయిపోయి మంచి కాయ కాస్తుంది. స్వస్తి తేజ డ్రాప్ కావటం లేదు. ఏ పూత వచ్చినట్టు ఆ పూతే కరెక్ట్గా వస్తుంది. మిర్చి అయితే ఉంది, కాయ మంచిగా అవుతుంది. సైజు అయితే ఈ సైజు వస్తుంది. కలర్ బాగానే ఉంది. వేరే కాయ కానుంచి మంచిగా గింజలు మాత్రం బాగానే ఉంటుంది. ఇలా 100 గింజలు దాకా ఆనొస్తుంది నాకైతే. స్వస్తి తేజ బాగుంది. ఈ విత్తనం అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇది ఈ సంవత్సరం వేసుకున్నా, మళ్ళీ బుక్ చేసుకున్నా. నేను మళ్ళీ ఒక 20 ప్యాకెట్లు దాకా నేను మళ్ళీ తీసుకుంటాను వచ్చే సంవత్సరం. ఏ మందు వదిలినా తీసుకుంటాను. ఇగోండి, ఇప్పుడు అయితే పక్క తోట కన్నా నా తోట ఈ శక్తి తేజకు గుబ్బ రాలేదు, వైరస్ రాలేదు. కొంచెం టయానికి మందు కొట్టుకుంటున్నా. కాయ అయితే బాగుంది, మంచిగా ఉంది తోట. నా తోట వరకు అయితే తెగులు ఏం రాలేదు. పక్క తోట కన్నా ఇది మంచిగా అనిపించింది నాకైతే. విత్తనానికి మంచి దగ్గర కాపు బాగా వచ్చింది. గుబ్బ ముడత రాలేదు. నల్లికి అయితే నల్లి అయితే రాలేదు. నా తోట పక్క తోటకు వచ్చింది కానీ నా తోటకు అయితే రాలేదు. బాగుంది. జెండా పాట పాడుతుంది అండి. ఇట్లా ఈ రకం ఉంటే కాయ మంచిగా గ్రైండింగ్ తీసుకొని మంచిగా చేసుకుంటే హై రేట్ పడుతుంది అంటే. ఈ శక్తి తేజ తెచ్చిన 1 ఎకరం వేసుకున్నా నేను. 40 క్వింటాల్ మాత్రం గ్యారెంటీ. నాకు నమ్మకం అయింది. సంవత్సరం వచ్చే సంవత్సరం మళ్ళీ 2 ఎకరాలు బుక్ చేసుకున్నాను నేను. తాళైతే లేదు. కాయ బెటర్, నాకైతే బెటర్ అనిపించిందండి. ఇక నాకైతే నమ్మకం. ఇక ఎవరైనా అలా ఉన్నది తెలుసుకోవాలి. ఇక నేను ఒక తెలుసుకునే కదా నేను వేసుకున్నది. 1 ఎకరం ఇప్పుడు వేసుకున్నా, ఇంకో 2 ఎకరాలకు వేసుకోవాలని బుక్ చేసుకున్నా నేను. వేరే రకాల్లో నా తండల వరకు అయితే వేరే రకాలు, వేరే విత్తనాలు కొన్ని రకాలు వేసుకున్నారు. అయితే కొంతమందికి తాళ్ళు వచ్చింది, చాలా మచ్చలు అవి వచ్చింది. ఈ శక్తి తేజ వరకు నా వరకు అయితే తాళ్ళు అయితే రాలేదు, మచ్చ రాలేదండి. వేరే కాడగా చూసినా మా తండ్రులు వేరినా కూడా వేరేగా కొంచెం తాళ్ళు వస్తుంది. ఈ శక్తి తేజకి అయితే రాలేదు. అన్ని రకాలుగా తట్టుకున్నది ఈ సంవత్సరం. మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని 2 ఎకరాలకు బూ చేసుకున్నా, మళ్ళీ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఒకటే సైజ్ కాయాలి, అందరు వేసుకోవాలి. స్వస్తి తేజ.